ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం అండి. అందరము కలిసి చదువుకుందాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. సో ఈ దినం మనం వాక్యంలోనికి వెళ్ళక ముందు నిన్నటి దినం మనం ఏం చెప్పుకున్నామండి? సత్యం అనే దట్టి గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ దినం మనకి దేవుడిచ్చే సర్వాంగ కవచంలో 2వ కవచం ఏంటండి? నీతి అను మైమరువు. మైమరువు అంటే ఏంటండి? జాకెట్ అన్నమాట. సో మనకి తెలుసు ఇప్పుడు ఈ సోల్జర్స్ సిపాయిలు వేసుకుంటారు కదండి, ఐరన్తో చేసిన షీల్డ్ అన్నమాట. అది ఐరన్తో చేసిన షర్ట్ లాంటిది. సో అది మనం తొడుక్కున్నప్పుడు ఏం జరుగుతుందండి? దుష్టుడు మన మీద ఏం వేస్తాడని ఇందులో ఉందండి, అగ్ని బాణాలు వాడు వేస్తూ ఉంటాడు. సో అవన్నీ తట్టుకోవాలంటే మనకి ఏముండాలండి? మనకి మైమరువు ఉండాలి. సో ఈ మైమరువు అనేది ఎలా వస్తుంది? ఇది దేవుడు మాత్రమే ఇచ్చేది. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, మనకి ఎక్కడ ఉచితంగా దొరికేది కాదు. మనకి ప్రభువారు అవి దయచేయాలి. సో అవి మనకి ఎలా వస్తాయి అంటే, మరి నీతిగా జీవించినప్పుడు మనకేమొస్తుందండి? మైమరువు ప్రభు ధరింపజేస్తారు. మెయిన్ మైమరువు దేన్ని భద్రపరుస్తుందండి చెప్పాలి? ప్రీతి, ఒక షర్ట్ వేసుకున్నాం అనుకో, అంటే షర్ట్ అంటే మనం మామూలు బట్టలు వేసుకుంటాం, కానీ ప్రభువారు ఇచ్చేది ఏంటి? అది ఐరన్తో చేసిన షర్ట్ లాంటిది అనమాట. సో దానివల్ల మనకి ఏం ఉపయోగం కలుగుతుంది? మెయిన్గా మన గుండె, అంటే మనిషికి జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటండి? గుండె కదా. మనం ఎవరన్నా చనిపోతే ఏం చెప్తా ఉంటారు టీవీల్లో? అతని గుండె ఆగిపోయిందంటారు. గుండె ఆగిపోయిందంటే మనిషి లేడని అర్థం అన్నమాట. సో అంటే మన హార్ట్, మన గుండెలో, మన హృదయాన్ని భద్రపరిచేదే నీతి అనే మైమరు. అంటే మన జీవితం నీతిగా ఉంటే మనకి దేవుడు ఏమి ఇస్తారండి? మైమరువు ఇస్తారు. అంటే ఆ షీల్డ్ ఇస్తారనమాట. అంటే సైతాను మన మీద దాడి చేసిన ఆ దాడి నుంచి మనం ఎప్పుడు తప్పించుకుంటాము అంటే, మొట్టమొదటిగా నేను నేర్చుకున్నాం, సత్యం అనే దట్టి మనకి రావాలి. రెండవదిగా నీతి అనే మైమరువు మనము తొడుక్కోవాలి. ఆ తొడుక్కోవాలనుకున్నా మనకి ఉచితంగా దొరకదు. ఎవరు ఇవ్వాలనేది ప్రభువారు మనకి దయచేయాలి. సో ప్రభువారికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం చాలా వాగ్దానాలు చూస్తాం. ఆ వాగ్దానాలన్నీ ఎలా నెరవేరుతాయండి? నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అని ప్రభువారు అంటారనమాట. అంటే మనం ఆయనకు అనుకూలంగా జీవించినప్పుడే ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి. మనం ఇష్టానుసారంగా జీవిస్తే ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరవన్నమాట. సో నీతి అంటే ఏంటంటే అసలు జనరల్గా సన్నీ చెప్పు, నీతి అంటే ఏంటి? మంచిగా ఉంటాం, ఇంకా నిజాయితీగా ఉంటాం, ఇంకా మీరు చెప్పాలి, సిస్టర్స్ చెప్పాలి. నీతి అంటే ఏమనుకుంటున్నారండి? చెప్పాలి. సన్నీ మైక్ ఇవ్వమ్మా. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు? సత్యానందం గారి దగ్గర నుంచి స్టార్ట్ చేయి. నిజాయితీగా ఉండటం. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రీతికి ఇవ్వండి. నీతి, నీతి అనే వర్డ్ విన్నావు కదా నువ్వు చాలాసార్లు. చిన్నప్పటి నుంచి మనం వినే పదమే అది. జనరల్గా ఇది మన డిస్కషన్ అనమాట. నీతి అంటే నీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉండడం. మంచిగా, మంచిగా అంటే అబద్ధాలు చెప్పకుండా. ఓకే 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 పద్మ గారికి ఇవ్వండి. మనం చేసే ప్రతి పనిలో నీతిగా ఉండాలి. అదే ఏ పనైనా అంటే నీతికే నేను డెఫినేషన్ అడుగుతున్నాను. నీతి అర్థం అంటే నీతికి అర్థం అంటే మనం నడవడికల్లో, మాటలలో కానీ సౌండ్ రావట్లేదు సన్ని. మనం మాట్లాడే విధానం, పనిచేసే విధానంలో, ఒకరికి మనం సలహా ఇచ్చే విధానంలో కూడా నీతిగా ఉండాలి. ఓకే ఓకే రేచల్ గారు చెప్తారు. మనం ఏ పని చేసినా నీతిగా నిజాయితీగా చేయమని చెప్తారు కదండి. మోసం ఒకళ్ళని నమ్మి మనకి ఏదైనా పని అప్పచెప్తే అది చాలా నీతిగా నమ్మకంగా చేసి ఉండడం. ఓకే ఓకే నెక్స్ట్ భారత ఆంటీకి ఇవ్వండి. నీతిగా జీవించడం అమ్మ. మంచిని అనుసరించి, నీతిని అనుసరించి
అంటే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే నీతి అంటే మీరేమనుకుంటున్నారు? నీతి అంటే ఇప్పుడు సత్యానందం గారు నిజాయితీ అన్నారు. సో అంటే నీతి అంటే మీరేమనుకుంటున్నారు? అదే మరి నీతి అంటే కరెక్ట్గా ఉండడం, నిజాయితీగా ఉండడం, మంచి మంచి చేయడం, మంచిగా జీవించడం. ఓకే. మరి ఆనాడు అబ్రహాము గారు దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది తల్లి. మనం కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రభువుని నమ్మాలి. అదే నీతి. ఓకే. ప్రభు నీతి మనం పొందుకోగలం. ఓకే. రాణి గారు చెప్తారు. చెప్పండి సిస్టర్ గారు. మీ నీతి అంటే మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు? మనం ఎదుటి వాళ్ళ పట్ల నిజాయితీగా ఉండాలి. మనం చేసే పనుల వల్ల క్రియల వల్ల నీతి కలిగి చేసుకోవాలి దేవుని పట్ల. ఓకే అండి. ఓకే. చెప్పాలి టీచర్ గారు చెప్పకపోతే ఎలాగండి? టీచర్ గారు చెప్పాలి. మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? అదే నీతి అంటే అసలు జనరల్గా నీతి అంటాం, కానీ దాని అర్థం మనకి తెలియాలి కదా. చెప్పండి. ఏ విషయాన్నైనా ఏది ఎలా చేయమంటే అలాగే చేయడం నీతి. దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుందో అలా చేయడం నీతి. ఓకే. దేవుని వాక్యంలో మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ పాటించితే అది నీతి. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. కరుణ్ గారు చెప్పండి. ఏమనుకుంటున్నారు మీరు? నీతి అంటే మీ ఒపీనియన్, ప్రజల ఒపీనియన్ కాదు, మీ ఆలోచన, మీ దృక్పథం. యథార్థంగా ఉండటం. యథార్థత అంటే అంటే మంచితనంగా ఎదటి వారికి సాయపడి ఎదటి వారిని ప్రోత్సాహము, మంచి మార్గంలో ఉండాలని మనం ఒకవేళ సలహా ఇస్తే వాళ్ళకి ఇంకా ఆ విధంగా చెప్పటము, ఇంకా అలా అనుకుంటున్నాను అంతే మేడం. ఓకే. థ్యాంక్ యూ అండి. సో నీతి అంటే మనం చాలామంది చాలా విషయాలు అంటే ఇలా తెలుసుకోవడం వల్ల మనం అందరం ఏమనుకుంటున్నాం అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. నీతి అని చెప్పుకుంటాం, అసలు నీతి అంటే ఏంటి అనేసరికి కరెక్ట్ డెఫినేషన్ ఎవరం కూడా చెప్పలేకపోతున్నాం కదా. సత్యం చెప్పటం. ఓకే. అబద్ధం ఆడకుండా ఉండటం, సత్యం చెప్పటం. ఓకే. మన విజయమ్మ ఆంటీ గారికి ఇవ్వండి. 2 విజయ ఆంటీలు వచ్చారు. ఆంటీ గారు మీకు ప్రశ్న, నీతి అంటే మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. మీరేమనుకుంటున్నారు? నీతి అని మనం అనుకుంటాం, వింటాం కదా మాట, ఆ మాటకు అర్థం ఏంటంటారు? నీతి అంటే నిజాయితీగా ఉంటాం. ఓకే. వెనకాల ఆంటీకి ఇవ్వండి. ఆంటీ గారు చెప్తారండి. ఈ లోపల మనం వాక్యంలోనికి వెళ్దాం. నీతి అనేది మనం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, నీతికి వ్యతిరేక పదం ఏంటండి? అవినీతి. అవినీతి లేకుండా ఉండడమే నీతి కలిగి ఉండడం. సో మనం ఎక్కువగా అవినీతి అనే పదం వింటాం. ఎప్పుడు వింటాం? ప్రభుత్వ అధికారుల్లో ఎవరన్నా లంచం తీసుకొని పట్టుబడిపోయారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? అవినీతి కలిగిన అధికారులు అంటారు. ఆంటీ గారు ఒకసారి, ఆంటీ గారు మీరేమనుకుంటున్నారు చెప్పండి. నీతి అంటే మీరేమనుకుంటున్నారు? కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే నీతి. ఆయన యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నీతి అని అనుకుంటున్నారు. వెరీ గుడ్. సో మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం, కానీ మనకి సింపుల్గా అర్థం కావాలంటే అవినీతి అని లోకం ఎవరిని అంటదండి? చెడ్డ పనులు చేసేవారిని. మరి లంచం పట్టుకుని లంచం తీసుకున్న వాళ్ళు దొరికిపోతూ ఉంటారు కదా. దొరికిపోయినప్పుడు వాళ్ళని ఏమంటారండి? అవినీతి కలిగిన వారు అని చెప్తారన్న. అవినీతి అంటే మనకి ఏం అర్థమైంది? మనది కానిది మనం ఆశించడమే అవినీతి. సో బైబిల్లో ఇంకో పదం ఉందండి, దుర్నీతి అను పదం ఒకటి ఉంది. అంటే నీతికి వ్యతిరేక పదం అవినీతి వస్తుంది, దుర్నీతి వస్తుంది. దుర్నీతి అంటే ఏంటండి? చెడ్డ నీతి. అంటే మంచి నీతి ఉంటుంది,
చెడ్డ నీతి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర కొంతమంది డబ్బులు దొంగిలించి ఏం చేస్తారు, మేము పేదవారికి సహాయం చేస్తున్నాము అంటారు. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు బలాత్కారంగా గుంజి పేదవాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము అన్నారనుకోండి, అది మంచి నీతి అంటారా చెడ్డ నీతి అంటారా? చెడ్డ నీతి. ఎందుకు చెడ్డ నీతి అయింది? ఒకవేళ నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడు నా కష్టార్జితంలో నేను చెయ్యాలి, అంతే తప్ప ఇంకొకరి దగ్గర నేను బలాత్కారంగా తీసుకొని చేయడం అనేది దుర్నీతి. అంటే అక్కడ మనం చేసేది మంచి పనే, కానీ మనం చేసే విధానము చెడ్డ విధానము. అలాగే దుర్నీతి ఇంకొకటి ఉందండి, స్వనీతి కూడా ఉంది వాక్యంలో. మనం చూసాం అవినీతి చూసాం, దుర్నీతి చూసాం, మూడవది స్వనీతి. స్వనీతి అంటే ఏంటండి? పరిసయుడు గురించి తెలుసు, ఏమనుకుంటున్నాడు, నేను ఇతని కన్నా చాలా బాగున్నాను అని అనుకుంటమే స్వనీతి. వీళ్ళకంటే నేను వాక్యం నాకు బాగా తెలుసు, వీళ్ళకంటే నేను ప్రార్థన బాగా చేయగలను, వీళ్ళకంటే నేను భక్తి బాగా చేయగలను అనుకుంటమే స్వనీతి. సో 3 విషయాలు మనం చూసాం. నీతి అనేది మనకి తెలియాలంటే మనకు అవినీతి అంటే ఏంటో తెలిసింది, దుర్నీతి అంటే ఏంటో తెలిసింది, స్వనీతి అంటే ఏంటో తెలిసింది. ఈ 3 విషయాలు మనం లేకపోవడమే నీతి కలిగి మనము జీవించడం. సో ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి అంట ఒక పేదవాడు అతను చెట్టులు, పూర్వకాలంలో జీవనోపాధి ఎలా అండి, ఇప్పుడంటే గ్యాస్ స్టవ్స్ వచ్చేసినాయి, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం మనం మాట్లాడుకుంటే అప్పట్లో గ్యాస్ స్టవ్లు లేవు. చాలామంది దేని మీద ఆధారపడేవారు, పుల్లల పొయ్యి. సో ఈ పుల్లలు అమ్ముకొని జీవనాధారం కొనసాగించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో మనం అలాంటి కాలంలో ఒక వ్యక్తికి ఒకే ఒక గొడ్డలు ఉండేదంట. ఆ గొడ్డలతో అతను ఏం చేసేవాడు, ఆ చెరువు గట్టులకో ఆ నదులు పక్కన ఎక్కువ చెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చెట్లు నరుకుతూ ఆ పుల్లలు అమ్ముకొని అతను జీవనాధారం, అదే తన భార్యని పిల్లల్ని పోషించడానికి అతనికి ఆధారం. ఒకానొక రోజు అతను చెట్లు కొడుతూ ఉండగా ఆ గొడ్డలి నీటిలో పడిపోయిందంట. నీటిలో పడిపోతే ఇతను చాలా బాధపడుతున్నాడు. మరి నదిలోకి పడిపోతే దొరుకుతుందండి, దొరకదు కదా. అతను బాధపడుతున్నాడు, అయ్యో మరి నా దగ్గర ఉన్న ఈ గొడ్డలు కూడా పోయింది, ఇప్పుడు నేను ఎలా నా బిడ్డల్ని నా భార్యని పోషించాలి. మరి పూర్వకాలంలో ఒక 100 రూపాయలైనా చాలా కష్టం కదా. ఇప్పుడంటే ఒక 100 రూపాయలు ఒక 10 రూపాయలతో సమానం అయిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో అతను కూర్చొని ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఉంటే ఒక దూత అతనికి కనబడిందంట. కనబడి, బాబు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగిందంట. అడిగితే, నాకున్నది ఒకే ఒక గొడ్డలి, అదే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు జీవనాధారం, మరి అది కూడా నీటిలో పడిపోయింది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి అతను ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఉంటే ఈ దూత అతనితో అందంట, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వేం బాధపడకు, నువ్వు అలా కూర్చో అని చెప్పిందంట. అని ఆమె ఏం చేసిందంట, ఆ నదిలోకి వెళ్ళి ఆమె ఒక బంగారు గొడ్డలను తీసుకొచ్చిందంట. బంగారు గొడ్డలను తీసుకొచ్చి, ఇదిగో నీ గొడ్డలి అందంట. అంటే అతను అన్నాడంట, ఇది నాది కాదు అన్నాడంట. అంటే అయ్యో ఇది నీదే అనుకుంటున్నాను అందంట. కాదు కాదు ఇది నాది కాదు అన్నాడంట. సరే అని ఆ దూత, నువ్వేం బాధపడకు, నీ గొడ్డలు నీకు తెచ్చిస్తానని చెప్పి మళ్ళా వెళ్ళి సెకండ్ టైం వెండితో చేసిన గొడ్డలి తెచ్చిందంట. ఇదిగో నీ గొడ్డలి అన్నాడంట. అంటే అతను అన్నాడంట, ఇది నాది కాదు అన్నాడంట. అయ్యో ఇది నీదనుకున్నాను, నీది కాదా అని చెప్పేసి వెళ్ళిపోయి అతని గొడ్డలే అతనికి తెచ్చిచ్చిందంట. తెచ్చిస్తే అతను అన్నాడంట, ఇది నాదే అన్నాడంట. అప్పుడు అతని యొక్క మనసుకు ఆమె మెచ్చుకొని బంగారము వెండి గొడ్డలు కూడా అతనికి ఇచ్చిందంట. మనం నీతి, ఇందులో మనకేం తెలుస్తుందండి, నీతిగా జీవించడం అంటే మనది కానిది మనం ఆశించడం అనేది
అవినీతి అన్నమాట. అందుకే అవినీతిని తో పట్టుకున్న అధికారులు అనేది మనం చూస్తూ ఉంటాం. సో గెహాజీ కూడా చేసిన పని ఏంటండి? తనది కానిది తను ఆశించడం. అందుకే లోకంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, పరుల సొమ్మంట పాము వంటిదంట. అందుకని వాక్యంలో ఒక వాగ్దానం, మన ఆంటీ గారు చెప్పినట్టు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి? నీ పొరుగువానిది ఏది కూడా నీవు ఆశించకూడదు అనేది మనం నిత్య జీవితంలో పాటిస్తే అదే మన జీవితంలో నీతి అన్నమాట. అంటే నీతి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం, అది మనం ప్రాక్టికల్గా మనం దాన్ని చెయ్యాలి. సో ఇతరులది మనం ఆశించకపోవడం, మనకు కలిగిన దానితో మనం సంతృప్తిగా జీవించడమే నీతిలోనికి వస్తూ ఉంటుంది. సో మనం అలా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు మనకి ఏం దయచేస్తారండి? నీతి అనే మైమరువు మనకి ధరింపచేస్తూ ఉంటారు. మరి నీతి అనే మైమరువు మనకు ఉండడం వలన మనకి ఏం కలుగుతుందండి? అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. కవచంలాగా మరి అగ్ని బాణాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన ధైర్యంగా మనము చేయగలం అన్నమాట. మనము నీతిగా జీవించినప్పుడు, అందుకని నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తారంట. మనం ఎప్పుడైతే నీతిగా జీవిస్తూ మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి వెళ్తూ ఉంది. కాబట్టి నీతిగా జీవించడానికి మనం ప్రయాసపడాలి. అంటే అవినీతి ఉండకూడదు. అది నెక్స్ట్ దుర్నీతి అని చెప్పుకున్నాం, చెడ్డ నీతి అన్నమాట. అంటే ఎదుటివారి దగ్గర మంచిగా మనం ప్రిటెండ్ చేస్తూ ఉంటాం, నటిస్తూ ఉంటాం, కానీ అది మంచితనము కాదు. ఇప్పుడు వాక్యంలో ఏముందండి? దేవుని యొక్క వాక్యంలో మనం చెప్పుకుంటే మనం ఎదుటివారికి చేసే సహాయం అంట రహస్యంగా మనము చేయాలి. అంతేగాని 10 మందిలో మనం చెప్పుకుంటూ మన పేరు ప్రకటించుకుంటూ చేయడం అనేది ఏంటండి? స్వనీతిలోనికి వస్తూ ఉంటుంది. ఈనాడు పాస్టర్స్ను మనం చూస్తున్నాం, ఇదిగోండి అనాథాశ్రమాలు, అవిగోండి మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పుకోవడం వలన మనకొచ్చే ప్రతిఫలము పోతుంది అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. మరి స్వనీతి కూడా మనలో ఉండకూడదు అన్నమాట. అంటే నేను పక్కోళ్ళ కన్నా నేను చాలా బాగున్నాను, నేను చాలా ఆత్మీయుడును, ఆత్మీయురాలను, నాకు చాలా విశ్వాసం ఉంది, నాకు చాలా భక్తి ఉంది, నేను గంటలు గంటలు ప్రార్థన చేయగలను. ఇదే స్వనీతి. అంటే ఇతరులతో పోల్చుకుంటూ మన భక్తిని మనము గొప్పగా ఎంచుకోవడం స్వనీతి. ఎందుకంటే మన భక్తి దేవుని స్టాండర్డ్లో ఉండాలి, దేవునికి అనుకూలమైన భక్తిని చేయాలి తప్ప ఈ పక్కోళ్ళ కంటే మనం బాగున్నంత మాత్రాన మనం దేవుని రాజ్యానికి చేరలేము. సో ఈ దినం మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే నీతి అనే మైమరువు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది ఎందుకు మనకి కావాలి? ఈ స్వనీతి లేకుండా, దుర్నీతి లేకుండా, మనం అవినీతి లేకుండా జీవించడం ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఇప్పుడు మనం పిల్లలు పుట్టిన తర్వాత టీకాలు వేయిస్తామండి, టీకాలు వేయిస్తాం, వ్యాక్సిన్ వేయిస్తాం. ఎందుకు వేయిస్తాం చెప్పాలి. అబిదా, నువ్వు టీకా వేయించుకున్నావు, వ్యాక్సిన్ వేయించుకున్నావా? ఎందుకు వేయించుకున్నావు? ఎందుకు వేయిస్తాను చెప్పండి, చెప్పాలి. సన్నీ ఎందుకు వేయిస్తాం? రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి పోలియో వ్యాక్సిన్ గురించి మనకి తెలుసు. పోలియో ఒకానొకప్పుడు ఒక 50 ఏళ్ళ క్రిందట పోలియో చాలా ఎక్కువగా ఉండేదంట, చాలా ఎక్కువగా ఉండేది. సో పోలియో అనేది వస్తే మనిషి జీవితం ఎలా ఉంటుందండి? చాలా దుర్భరంగా ఉంటుంది. మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఈ పోలియో రాకుండా మరి ఒక మందు కనిపెట్టారు. ఆ మందు ఎప్పుడు వేయాలండి? బాగా పెద్దోళ్ళు అయిపోయాక, ముసలోళ్ళు అయిపోయాక. ఎప్పుడు వేయాలి? అది పుట్టిన వెంటనే మరి కొంచెం వయసు పెరిగే కొద్ది దప్పదపాలుగా 3 సార్లు వ్యాక్సిన్ మనకి ఇస్తూ ఉంటారు పిల్లలకి. మనం వేయిస్తూ ఉంటాం. ఎంత వేస్తారండి? అందులో కొంచెమే వేస్తారు కదా, 2 చుక్కలు. అందుకే మనం చూస్తాం కదా, పోలియో 2 చుక్కలు
మీ పిల్లల జీవితాన్ని కాపాడతాయని. సో మనం వేయించే చిన్ని వ్యాక్సిన్, చిన్ని టీకా ఏమవుతుందండి, వాళ్ళ జీవితాన్ని కాపాడగలుగుతుంది. సో ఇప్పుడు పోలియో పేషెంట్స్ ఎవరు కూడా మనకు కనిపించరు కదా. అలాగే టీకాలు మనం ప్రతి నెల వేయించాల్సిన టీకాలు కూడా ఉంటాయి, అవన్నీ మనం వేయిస్తూ ఉంటాం. మరి ఎందుకు వేయిస్తాం అవన్నీ? కవచం అన్నమాట. అవి కవచంలాగా మన యొక్క బిడ్డల జీవితాన్ని, బిడ్డలకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ప్రసాదించేదై ఉన్నది ఆ వ్యాక్సిన్. ఏమంటే వ్యాక్సిన్ వేయించకుండా అసలు మనం ఉంటామా? ఉండం కదా. అలాగే నీతి అనేది ఏంటండి, మనకు ఒక టీకా లాంటిదన్నమాట. ఈ నీతి అనే మైవరు మనకు ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి, శత్రుని యొక్క అపాయాల నుండి మనము తప్పించుకోగలం. సో నీతిగా జీవించాలి, నీతిగా జీవించాలని మనం చెప్పుకుంటాం. ఆ వర్డ్ మనకు అలవాటైపోయింది, ఆ పదం అలవాటైపోయింది. కానీ నీతి అంటే మనకు అర్థము తెలియాలి. అంటే అవినీతి మనలో ఉండకూడదు, స్వనీతి మనలో ఉండకూడదు, దుర్నీతి మనలో ఉండకూడదు. ఆ నీతిని మనం అభ్యాసము చేసుకోవాలి. అలాగే వాక్యంలో ఏముందంటే, దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటూ ఉంటే మనకేమొస్తుందట, నీతి కలుగుతూ ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం, సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. ఇప్పుడు నీతి ఎలా వస్తుంది మనకి? దేవుని యొక్క వాక్యంలో వాక్యం ఏం చెప్తుందో అది మనం చేయడమే. ఇంకా అంతకు మించి మనం ఏం చేయక్కర్లే. పదాజ్ఞలు మనకి తెలుసు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా, మనకి కొంచెం కష్టమైన, కొంచెం మనం ఇబ్బంది పడినా మనం ఏం చేయాలండి, దాన్ని మనం చెయ్యడానికి మన సాయశక్తులా ప్రయత్నించడమే నీతి కలిగి జీవించడం. అందుకే నోవహు గురించి ఏముందండి, నీతిమంతుడు, నిందారహితుడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఉదాహరణ ఎవరండి, మన యేసు ప్రభు. ఎలాంటి వారు? నీతిమంతుడు. మనం కూడా నీతిగా జీవించాలి అంటే ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం అభ్యాసం చేసుకోవాలి. అలాగే నీతి అనేది ఎలాంటిదట మనకి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దామండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం అండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. 10వ వచనంలో మనం లాస్ట్ లైన్ ఉంది కదా, చాలండి. మనకి ప్రభువు నీతిని ఎలా దయచేస్తారంట, పై బట్టగా ధరింపచేస్తాడు. కాబట్టి మనం నీతిగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యంలో ఈ దినం మనం చెప్పుకున్నాం. నీతి అనేది సర్వాంగ కవచంలో ఒక కవచము. ఈ నీతిగా ఉండడం వలన మన గుండె ఏమవుతుందండి, హృదయము భద్రపరచబడుతుంది. అంటే మన హృదయంలోనికి చెడ్డ ఆలోచనలు రాకుండా, చెడుతనము మన హృదయంలో ప్రవేశించకుండా ఆ నీతి అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది. సో నీతిమంతులంగా మనం జీవించినప్పుడు, యథార్థంగా మనం జీవించినప్పుడు, అవినీతి లేకుండా, స్వనీతి లేకుండా, దుర్నీతి లేకుండా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన ప్రభువు ఆలకిస్తారు. అందుకని నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిదంటండి, మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అంటే మన ప్రార్థనలో బలము కావాలి, బహుబలంగా ఉండాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే మనకి నీతి అనేది చాలా అవసరం. సో కొన్ని పిక్చర్స్ మనం చూద్దామండి. మనం ఈ దినం నీతి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. నీతి న్యాయం అంట ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నవి. సో మనకి నీతి అనేది మనకి ఒక కవచంలాగా ఉపయోగపడుతుంది. అందుకే మన హృదయాన్ని చక్కగా భద్రపరిచేది. శత్రువు బాణాలు వేసిన, అంటే మనకు రోజు కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఏదో కిరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ తప్పించుకోవాలి, శత్రువు బారి నుండి తప్పించుకోవాలంటే మనకి ఏం కావాలండి, నీతి అనే మైవరువు. ఇంత బలంగా మనం ధరించుకున్నప్పుడు శత్రువు బాణాలు వేసినా ఆ బాణాలు మనకి
తగలవు. సో నీతి అనే మైమరు మనకు ఎలా వస్తుందండి? దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో, వాక్యం వినడం కాదు, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనము జీవిస్తే గనుక మనకి నీతి కలుగుతుంది. సో ఇంకోటి ఏంటండి? అవినీతి. అవినీతి అంటే ఏంటో చెప్పుకున్నాం. మనది కానిది మనం ఆశిస్తూ ఆ విషయాన్ని కొరకు ప్రయాసపడ్డమే అవినీతి. సో మనకి తెలుసు, ఎక్కువగా మనకి ఈజీగా ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేది ఏంటండి? లంచము. అందుకే లంచం ఏం చేస్తుందంట? మనిషికి గ్రుడ్డితనాన్ని కలుగొచ్చేస్తూ ఉంటుంది. అందుకని లంచమును అసహించుకునేవాడు బ్రతుకును. అంటే లంచము తీసుకోవడం అనేది ప్రాణాలతో చెలగాటము. సో మనలో అవినీతి అనేది ఉండకూడదు. మరి మూడవదిగా మనం చూస్తే దుర్నీతి. దుర్నీతి అంటే ఏంటండి? నా ఇష్టం నేను ఎలా అనుకుంటానో అలాగే చేస్తాను. సో చెడ్డ నీతి అన్నమాట. సో దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోకుండా మనం ఏమనుకుంటామో అది చేయడమే దుర్నీతి. సో ఇంకా మనం చూస్తే ఈ విధంగా మన హృదయానికి మనకు మైమరువు లేకపోతే, నీతి అనే కవచం లేకపోతే ఏం జరుగుతుందండి? మన హృదయంలోనికి దుష్టుని బాణాలు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమొచ్చేస్తాయి? మోహపు చూపు వస్తుంది, గర్వం వస్తుంది, దురాశలు వచ్చేస్తాయి, రకరకాలవన్నీ కూడా సైతాను మన మీద ప్రయోగించిన బాణములు తిన్నగా వెళ్ళి హృదయానికి గాయపరుస్తూ ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలండి? ఇలాంటి కవచాన్ని మనము ధరించుకోవాలి. అప్పుడు ధరించుకున్నప్పుడు ఏం చేయగలము? శత్రువును మనం ఆ విధంగా జయించగలము. సో మన మీద శత్రువు చేసే దాడులను మనం తిప్పికొట్టాలి. తర్వాత మనం ఏం చెప్పుకున్నామండి? స్వనీతి. అంటే మనం ఇతరులకు కనుపరుచుకోవడమే స్వనీతి అన్నమాట. నాకు ఎంత భక్తి ఉంది, నాకు ఇంత తెలుసు అనేది మనం కనుపరుచుకోకూడదు. అందుకని ఇతను ఏమనుకుంటున్నాడు? అందరికీ నేను చాలా ఎంత మంచి పనులు చేశాను, నేను ఇన్ని కార్యాలు చేశాను అని మనం ప్రజలలో మనం కనుపరుచుకోకూడదు. అదే స్వనీతి. సో మన నీతి క్రియలు ఎలాంటివని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి? మురికి గుడ్డలు. సో మనం అనుకుంటాం నా భక్తి, నా విశ్వాసము, నా నీతి, నా యథార్థత అనుకుంటాం. మనం ఇలా అనుకుంటాం. కానీ అవన్నీ ఎలా ఉంటాయండి? దేవుని దృష్టిలో చినిగిపోయిన మురికి గుడ్డల్లాగా ఉంటాయి అన్నమాట. సో మనం అనుకుంటాం ఇవన్నీ నాకున్నాయని అతిశయిస్తూ ఉంటాం. కానీ అవన్నీ మన నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి పేలికలు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఈ విశ్వాసం ఏమనుకుంటున్నాడు? ఇతనికి కవచం లేదు, నేను చాలా బాగున్నాను. స్వనీతి కలిగి ఏమనుకుంటున్నాడు? నేను చాలా బాగున్నాను, నేను చాలా చక్కగా ఉన్నాను అని అనుకుంటున్నాడు. అతను ఊహ అన్నమాట అది. కానీ రియల్ వాస్తవ జీవితంలో అతను ఎలా ఉన్నాడండి? కట్ల చేత బంధకాలతో అతను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అతిశయిస్తే అలాగే ఉంటాం. మరి పరిసయుడు ఏమనుకుంటున్నాడు? నేను ఈ పక్కోడిలాగా లేను, ఈ పక్కోడిలాగా ప్రార్థన చేసుకోకుండా నేను ఉండను, ఈ పక్కోడిలాగా భక్తిహీనతగా నేను ఉండను, నేను చాలా బాగున్నాను, నేను ఉపవాసాలు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, అన్ని నీతి క్రియలు చేస్తున్నానని ఇతను అతిశయపడుతున్నాడు. అదే స్వనీతి. సో ఈ వ్యక్తి అనుకుంటున్నాడు నా యొక్క నీతి, యథార్థత, నా భక్తి, నా ప్రార్థనా జీవితం ఇంత గొప్పదని ఇతను అనుకుంటున్నాడు. కానీ వీటన్నిటికీ ఏమున్నాయండి? చిరుగులు ఉన్నాయన్నమాట. సో మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. కానీ మనం ధరించుకోవాల్సింది నీతి అనే పైబట్ట ప్రభువారు మనకి ధరింపచేయాలి. సో ఇంకోటి మనం చూస్తున్నాం, అసలు దేవుని నీతి అంటే ఏంటి? దేవుని నీతి అంటే ఏంటండి? మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడగలం. రెండవది ఆయన ఆజ్ఞలు గైకొనటం ద్వారా, ఆయనకు విధేయత చూపించడం ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడగలుగుతాం. వాక్యం ఏం చెప్తుందో అది మనము చెయ్యడానికి మన వంతు మనం ప్రయాసపడాలి.
సో తర్వాత మనం చూస్తే మరి ప్రభువారు ఇటువైపు ఉన్నారు, ఒక విశ్వాసి అవతల వైపు ఉన్నారు. మధ్యలో ఏముందండి? సిలువ. ఈ సిలువ ద్వారా దేవుడు మనము ఒకటి కాగలము. ఆయన మనకి పాపపు వస్త్రము తీసివేసి మనకేమిస్తారండి? నీతి అనే పై బటన్ ప్రభు మనకి దయచేసేవారై ఉన్నారు. అందుకని సిలువ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? దేవునికి మనకి మధ్యన ఉన్న అగాధమును తొలగించేది అయి ఉన్నది. అందుకే ఒక విశ్వాసి ఈ నీతి కావాలంటే ఎక్కడికి రావాలండి? సిలువ దగ్గరకు రావాలి. మరి సిలువలో ఆయన గావించిన అమూల్య రక్తాన్ని మనం కోరుకుంటూ ఉన్నప్పుడు, ఆయన రక్త ప్రోక్షణలో మనం జీవించినప్పుడు, ఒక విశ్వాసి యొక్క మరి బట్టలు ఎలా ఉన్నాయండి? అక్కడ తెల్లగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క నీతి మనం కలిగి ఉన్నప్పుడు దుష్టుడు ఏం వేస్తున్నాడండి? బాణాలు వేస్తూ ఉన్నాడు. శోధనలు, శ్రమలు, వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలి. అవి మనకు హాని చెయ్యకూడదు అంటే వాక్యము, ప్రార్థనే కాకుండా మనం నీతి అనే మైవరువును మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క అవయవాలన్నీ కూడా భద్రంగా కాపాడబడుతుంటాయి. సో మనం చూస్తూ ఉన్నాం, మరి స్వనీతి కలిగిన వ్యక్తులు ఈ విధంగా ఉంటూ ఉంటారు. సో స్వనీతి మనలో ఉండకూడదు, దుర్నీతి మనలో ఉండకూడదు. మరి దేవుడిచ్చిన ఆ యొక్క హృదయము భద్రంగా కాపాడబడాలంటే మనం తప్పక నీతి అనే మైమరువు ప్రభువు ఇచ్చేది మనం కలిగి ఉండాలి. సో ఒక వ్యక్తి మరి ఈ విధంగా నీతిగా జీవించినప్పుడు, వాక్యం, ప్రార్థన ఉన్నప్పటికీ నీతి కలిగిన జీవితం లేకపోతే ఏమవుతుందండి? హృదయము గాయపరచబడింది. అంటే దేవునికి తన హృదయము దూరం అయిపోయింది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నీతి అనే మైమరువు కలిగి ఉన్నాడు కాబట్టి తన హృదయం ఎలా ఉందండి? భద్రంగా కాపాడబడింది. మన హృదయాన్ని మరి మనం కాపాడుకోకపోతే, మైమరువు లేకపోతే ఏమైందండి? అది గాయపరచబడి గుండె చనిపోతూ ఉంటుంది. హృదయము దేవుని దృష్టిలో చనిపోయిందిగా ఉంటుందన్నమాట. మన హృదయము భద్రపరచబడాలి అంటే మనకు ఆ దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉండాలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ నీతి అనే మైమరువు లేకపోవడం వలన ఇతనిలోనికి ఏమొచ్చేసిందండి? గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. మరి చూస్తూ ఉన్నాం, పాపము ఇతన్ని పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే శత్రువు పాపములోనికి లాగేస్తూ ఉంటాడనమాట. నీతి లేకపోతే ఏమొచ్చేస్తుందండి? అవినీతి వచ్చేస్తుంది, స్వనీతి వచ్చేస్తుంది, దుర్నీతి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మన హృదయం భద్రపరచబడాలి అంటే నీతి అనే మైమరువును మనం కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదండి? శిక్షా విధి లేదు. మనం దేవుని దగ్గర నిజాయితీగా వచ్చినప్పుడు ఆయన మనల్ని శిక్షించరు. కానీ నీతి కొరకు మనం కోరుకున్నప్పుడు, నీతిగా జీవించినప్పుడు ఆయన నీతి అనే ఆ కవచాన్ని మనకు ధరింపజేసేవారై ఉన్నారు. కాబట్టి ఈ నీతి అనే కవచములో చుట్టూ ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మనం నీతిగా జీవించినప్పుడు మన గుండె ఎలా ఉందండి? ఇందులో భద్రంగా చక్కగా కొట్టుకుంటుందన్నమాట. సో మనము కూడా ఈ విధంగా ఉండాలి అంటే మన హృదయం భద్రపరచబడాలి. నాకు చాలామంది అంటారు, చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, చెడ్డ పనులు చేస్తున్నాను. ఎందుకు చేయగలుగుతాం? వాళ్ళకి మైమరువు లేదు కాబట్టి. మైమరువు ఉన్నప్పుడు పాపము నుండి మనం భద్రపరచబడగలం. పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు మనల్ని తాకకూడదు అంటే మనం ఏం చేయాలండి? నీతి అనే మైమరువును మనం కలిగి ఉండాలి. అలాగే ఈ యొక్క ఇంకా ఇందులో ఏముందంట? విశ్వాసము, ప్రేమ అనే కవచము. నీతి ఎప్పుడు వస్తుందో, నీతితో ఇంకేమొస్తాయండి? విశ్వాసం వస్తుంది, ప్రేమ వస్తుంది అన్నమాట. సో అది కూడా మనకు ఒక కవచము లాంటిది. సో మనం చూస్తూ ఉన్నాం, దేవునిలో మనం ఉన్నప్పుడు మన హృదయము భద్రంగా కాపాడబడుతుంది. అంటే శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన గుండెను అది
తాకలేదు, మన హృదయంలోనికి పాపాన్ని చొప్పించలేదు, మనం నీతిగా జీవించగలుగుతాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం 2 దారులు ఉన్నాయి. ఏ దారి మనం కోరుకుంటూ ఉన్నాము? ఒక విశ్వాసి నీతిగా జీవించడమా, అవినీతిగా జీవించడమా? ఏది మనకి దేవుడు చాయిస్ అన్నమాట, మనం ఎంపిక చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని నువ్వు ఇలాగే ఉండు అని ఒక రోబోలాగా మనల్ని సృజించలేదు. నీవు ఎంపిక చేసుకో. 2 దారులు, జీవ మార్గము, మరణ మార్గము, నీవు ఎంపిక చేసుకో. ఒక విశ్వాసులంగా మనం ఎంపిక చేసుకునే అవకాశం మనం కలిగి ఉన్నాం. సో మనము నీతిగా జీవించేవారు ఏం చేస్తారండి? నీతిగా జీవించిన వారికి కవచం లేదు, కవచం ఉండదు. కవచం ఉండనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గర్వంతో ప్రయాసపడతారు, దురాశలతో ప్రయాసపడతారు, జారత్వము, వ్యభిచారము, మోసము, వీటితో వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ జీవితం కష్టతరం అయిపోతుంది. విశ్వాసి జీవితం సులభతరం కావాలి అంటే వాళ్ళు ఎలా వెళ్తున్నారండి? హ్యాపీగా చక్కగా కవచం ధరించేసుకున్నారు, సత్యం అనే దట్టి కట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు స్ట్రైట్గా నిటారుగా నిలవబడి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక విశ్వాసి జీవితం దేవునిలో కొనసాగాలి అంటే మనం ఆ విధంగా విశ్వాసము, నీతి అనే కవచాన్ని మనం కలిగి ఉండాలి. కవచం లేకపోతే నష్టం కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇతను మరేం చేస్తున్నాడండి? గొడ్డలతో చెట్లు నరుకుతూ ఉన్నాడు. నరుకుతూ ఉన్నప్పుడు అతని యొక్క గొడ్డలి మరి నీటిలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక దూత ప్రత్యక్షమైంది. మరి అతనికి ఏమి ఇచ్చిందండి? బంగారు గొడ్డల్ని తీసుకొచ్చింది. అతను ఏమన్నాడు? ఇది నాది కాదు అన్నాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, వెండి గొడ్డలను తీసుకొని వచ్చింది. ఇదిగో నీది అన్నప్పుడు ఆశించలేదు. సో అతను ఏమంటున్నాడు? ఇది నాది కాదు అన్నాడు. మూడవదిగా అతని గొడ్డలు తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ దూత ఏం చేసిందండి? వెండిది ఇచ్చింది, బంగారము కూడా ఇచ్చింది. అంటే నీతిగా జీవించే వారికి ఎవరు ప్రతిఫలం ఇస్తారు? దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ నీతి అనే మైమరువు చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనకి తెలుసు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు. అంటే తుపాకీతో పేల్చిన ఇది, ఈ జాకెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది? బుల్లెట్లు వచ్చినా కానీ దాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి మన దేశాన్ని కాపలా కాసేవారు ఏం చేస్తారు? ఇలాంటి జాకెట్స్ వేసుకొని దేశానికి పహారా కాస్తూ ఉంటారు. అంటే శత్రువు షూట్ చేసినా అతనికి ఒకవేళ బుల్లెట్ వచ్చేసినా బుల్లెట్ కూడా అతనికి తగలదు. బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అంటారు, కార్స్లో కూడా అలాంటివి వచ్చినాయి. సో మనం యొక్క నీతి ఎలాంటిదండి? అలాంటి బుల్లెట్ ప్రూఫ్ అన్నమాట. అంటే శత్రువు మన మీద దాడి చేసిన ఆ దాడి మనకి తగలదు. ఎప్పుడు? నీతి అనే మైమరువు మనము కలిగి ఉన్నప్పుడు. సో ఎవరైతే నీతి అనే మైమరువు కలిగి ఉంటారో వారి హృదయము దేవునిలో భద్రంగా కాపాడబడుతుంది. సో ఇతను చూస్తున్నాము, ఇతను మరి ఆ యొక్క ఈ ఒక సోల్జర్ ఉన్నాడంట, అదేనా సిపాయి, ఒక సిపాయి ఉన్నాడంట. మరి ఇది నిజంగా జరిగిన విషయం అండి. ఇది మనం చెప్పుకుందాం. ఒక అతను ఉండేవాడు. అతను ఆర్మీలో అంటే సైన్యంలో పనిచేసేవాడు. పనిచేసేటప్పుడు వాళ్ళ అమ్మగారు అతనికి ఏం చేశారంట, చిన్ని బైబిల్స్ ఉంటాయి కదా, ఆ బైబిల్స్ ఎప్పుడు కూడా జేబులో పెట్టేవారంట. సో ఒకరోజు అతను బైబిల్ పట్టుకొని, ఇతని పేరు ఏంటండి? యాండ్రూ హ్యాకెట్. ఇతని పేరు యాండ్రూ అన్నమాట, ఆంద్రియా తెలుగులో. ఇతను ఏం చేస్తున్నాడంట, వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా చిన్ని బైబిల్ అతని యొక్క జేబులో పెట్టేదంట. సో అతను ఒకరోజు ఆ చిన్ని బైబిల్ పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడంట. అప్పుడు ఒక బుల్లెట్ వచ్చి అతని యొక్క గుండెలో దిగబడినప్పుడు కరెక్ట్గా అది ఎక్కడ దిగబడిందంట? బైబిల్కే దిగబడింది. అతని గుండెకు హాని కలగలేదు. మరి దేవుడు అంత గొప్ప దేవుడు అన్నమాట. సో ఇది కథ కాదండి, ఇది నిజంగా జరిగింది. సో మనకి యూట్యూబ్లో నెట్లో కూడా ఉంటుంది. యాండ్రూ హ్యాకెట్ అని కొడితే
అతని గురించి వివరాలు వస్తాయి. సో అతనికి ఈ బైబిల్ గ్రంథము అతని యొక్క ప్రాణాన్ని రక్షించింది. దేవుని ఆజ్ఞలు మన ప్రాణాలను రక్షించేవై ఉన్నవి. నీతి అనే మైవరువు మనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది అనమాట. మనకి మన ప్రాణాలను కాపాడేదై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్నాం, నీతి అనే మైమరువు మనం కలిగి ఉన్నప్పుడు మన హృదయం కాపాడబడుతుంది, మన మనస్సు కాపాడబడుతుంది, మన జీవితం కాపాడబడుతుంది. సో నీతి అంటే ఏం చెప్పుకున్నామండి? అవినీతి ఉండకూడదు, స్వనీతి ఉండకూడదు, దుర్నీతి ఉండకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చెప్తున్నావో అవి మనం చెయ్యాలి. మనం ప్రాక్టీస్ చేస్తూ మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏం వేస్తారండి? నీతి అనే మైమరువు మనకి దయచేసేవారై ఉన్నారు. మరి నీతి అనే కవచం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? సురక్షితంగా మన హృదయము భద్రపరచబడుతుంది. ప్రభు వట్టి కృపలు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రభువా, విన్న మాటలు మాలో ఫలింపచేయము, దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచం. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.